డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం బృందం నిన్న రాత్రి విజయవాడకు చేరుకుంది. సిఈసి రాజీవ్ కుమార్, చంద్రపాండే, అరుణ్ గోయల్ రాష్ట్రానికి చేరుకున్నారు. సిఈసి బృందానికి కృష్ణా జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన నగరంలో నోవాటెల్ హోటల్కు చేరుకున్నారు. నేడు రేపు 2 రోజుల పాటు కేంద్ర ఎన్నికల బృందం పార్లమెంట్, అసెంబ్లీ 2024 ఎన్నికల సన్నద్ధతపై హోటల్లో సదస్సు నిర్వహించనుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం విజయవాడకు చేరుకుంది. నిన్న ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో సిఈసి బృందానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా, కలెక్టర్ రాజుబాబు, ఎస్పీ జాషువా, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నగరంలోని నోవాటెల్ హోటల్కు చేరుకున్నారు. నేడు రేపు 2 రోజుల పాటు కేంద్ర ఎన్నికల బృందం పార్లమెంటు, అసెంబ్లీ 2024 ఎన్నికల సన్నద్ధతపై హోటల్లో సదస్సు నిర్వహించనుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024 సహా ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా సమీక్షించనుంది. నేడు రేపు భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సహా ఎన్నికల కమిషనర్లు విజయవాడలో రాజకీయ ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. నేడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్ సహా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ప్రతినిధులతో సమావేశం కానున్న సిఈసి వారి నుంచి వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలపై చర్చించనున్నారు. రేపు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్, సిఏపీఎఫ్ నోడల్ ఆఫీసర్ తదితరులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సిఈసి సమావేశం కానుంది. అనంతరం సిఈసి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అంగన్వాడీల సమ్మెలో రాజకీయ ప్రమేయం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని రాజకీయ పార్టీలు కుయుక్తులు పన్నుతున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అంగన్వాడీలు రాజకీయ ఉచ్చులో పడొద్దని, పార్టీల ఎజెండాకు బలి కావద్దని అన్నారు. వేతనాల పెంపుకు మాత్రం ఇది సమయం కాదని, కొంత గడువు ఇస్తే ఎన్నికల అనంతరం పరిస్థితిని బట్టి పెంచుతామన్నారు. సమయం మించిపోలేదని, సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మాట్లాడారు. అంగన్వాడీల డిమాండ్లు అన్నీ అంగీకరించి అమలు చేశామన్నారు. ఒక వేతనాల పెంపునకు మాత్రం ఇది సమయం కాదని, కొంత గడువు ఇస్తే ఎన్నికల అనంతరం పరిస్థితిని బట్టి పెంచుతామని నచ్చచెప్పామన్నారు. అయినా సమ్మెను కొనసాగించి పేదలకు అత్యవసర సేవలు అందించకుండా ఇబ్బందులకు గురి చేయటం సరికాదన్నారు. వీరి సమ్మె వల్ల గర్భిణీలు, బాలింతలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రీ స్కూల్ యాక్టివిటీలోనూ అంగన్వాడీలు కీలకమన్నారు. పేదలకు అందే సేవల్లో ఇబ్బందులు కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని, అందుకే అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అంగన్వాడీల విధులు అత్యవసర సర్వీస్ కాబట్టే ఎస్మా ప్రయోగించామన్నారు. దీనిపై జైలుకైనా వెళ్తామంటూ యూనియన్ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఏ యూనియన్లు అయితే ఏ పార్టీలకైతే అనుబంధం ఉన్నాయో ఆ పార్టీలు కానీ అవి అయితే రాజకీయపరమైన అజెండాతోనే చేస్తున్నాయనేది ముందు నుంచి తెలిసినప్పటికీ ఈరోజు వీళ్ళ మెసేజ్లో అది బహిర్గతమైంది. దీని రిపర్కషన్స్, ఇవి ఎంతవరకు ఉంటాయనేది ఆలోచించడం కంటే, ఇంతమంది ఉన్నాం కదా, 1,00,000 మంది మనం అనుకున్నది రాకపోతే ప్రభుత్వాన్ని దించేంతవరకు పోగలం అనే ధీమా బయట నుంచి ఆర్గనైజ్ చేస్తున్న నాయకులు లేదా పార్టీల నుంచి ఉందని వాళ్ళ మాటల్లోనే వ్యక్తమవుతుంది. ఆడియో ఇది ఎగ్జాక్ట్లీ మేము ఏదైతే భయపడుతూ వచ్చామో, వాళ్ళను హెచ్చరిస్తూ వచ్చామో అంగన్వాడీ ఉద్యోగులు, అదే ఫైనల్గా జరుగుతుంది. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మేము అంతకుముందు అడ్రస్ చేసిన ఏవైతే సాల్వ్ కాగలిగినవన్నీ చేసుకుంటూ వచ్చాము. ఏదైతే ఇమ్మీడియట్ ఈ టర్మ్లోనే ఇప్పుడు చేయడం కుదరదు కాబట్టి తర్వాత భవిష్యత్తులో దాని గురించి, ఇది ఎన్నికల సమయం, ఎన్నికలు వస్తున్నాయి, అయిపోయాక తర్వాత మాట్లాడదాం, దాని గురించి ఏదైనా సానుకూలంగా చేయడానికి ప్రయత్నం, ఈ యాదాపనం అయితే చేయలేమని చెప్పారు. 2024 ఓటర్ల తుది జాబితాకి సంబంధించి 2023 డిసెంబర్ 9 వరకు వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. డిసెంబర్ 9వ తేదీ తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను కూడా 2024 జనవరి 12వ తేదీలోగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు చేసిన ఫిర్యాదుల్లో 14.28 లక్షల ఓటర్ల పేర్లను గుర్తించి అందులో 5.64 లక్షల ఓటర్ల పేర్లు అనర్హులుగా ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాసిన లేఖలో వివిధ అంశాలపై ఎన్నికల సీఈఓ సమాధానం ఇచ్చారు. గతంలో టీడీపీ దాఖలు చేసిన వేర్వేరు ఫిర్యాదులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించిన సీఈఓ తాము తీసుకున్న చర్యలను లేఖలో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా అవకతవకలకు సంబంధించి 2 ఆర్ఓలను సస్పెండ్ చేయడంతో పాటు 50 మంది బీఎల్ఓలపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. గంపగుత్తుగా దాఖలైన ఫామ్ 7 దరఖాస్తులపైన విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. డిసెంబర్ 9వ తేదీ తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను కూడా 2024 జనవరి 12వ తేదీలోగా పరిష్కరిస్తామని తెలిపారు. మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ కేసులు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించి పరిష్కరించామని ఆయన వెల్లడించారు. రా కదలిరా సభకు వస్తున్న అశేష జనవాహినిని చూసి ఓర్వలేకనే జగన్ రెడ్డి, మంత్రులు పిచ్చి ప్రేలాపలను పేలుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట తప్పను, మడం తిప్పను, విశ్వసనీయతతో ఉంటానన్న జగన్ ప్రజల్ని, రాష్ట్రాన్ని దోచుకోవడంలో మాత్రమే తన మాటకు కట్టుబడ్డారని విమర్శలు చేశారు. హామీల అమలుకు రోడ్డెక్కిన అంగన్వాడీ సిబ్బందిపై ఎస్మా చట్టం ప్రయోగించడమేనా మాట తప్పకపోవడం అంటే అని ఆయన ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాట తప్పకపోవడం అంటే రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో తొలి స్థానంలో నిలపడమా అని అన్నారు. మడమ తిప్పకపోవడం అంటే మద్య నిషేధం అని చెప్పి మహిళల తాలిబొట్లు తెంచడమా అని నిలదీశారు. సొంత తల్లిని, చెల్లిని రాష్ట్రం నుంచి తరిమేయడమేనా జగన్ రెడ్డి చెప్పిన విశ్వసనీయత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాసుర రక్త చరిత్ర పేరుతో బాబాయ్ మరణాన్ని టీడీపీపై నెట్టడమేనా విశ్వసనీయత అంటే అని ప్రశ్నల వర్షం కురిపించారు. జైహో బీసీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ 962 మండల స్థాయి సమావేశాలు నిర్వహించనుందని తెలిపారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలు కూడా ప్రజలకు బాగా నచ్చాయన్నారు. మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల సంతోషం, రాష్ట్ర సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ మేనిఫెస్టో ఉంటుందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. కోట్ల మంది ప్రజలు ఇవాళ నష్టపోయారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి తండ్రిని మరిపిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రజలు మర్చిపోయే విధంగా ఇవాళ పరిపాలన సాగింది. నిజంగా రైతుకి, ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని తీరని ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ హార్టికల్చర్ రైతులు రోడ్డును పడిపోయారు. పంట పండితే కొనే నాదుడు లేడు. ఈరోజు ధాన్యం రైతులు పెద్ద ఎత్తున దగాపడ్డారు. కౌలు రైతుల ఆత్మహత్యలో రికార్డు స్థాయిలో భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ఈరోజు రైతుల ఆత్మహత్యలో 3వ స్థానంలో ఉన్నాం. రైతుల అప్పుల్లో 1వ స్థానంలో ఈ జగన్మోహన్ రెడ్డి రికార్డు స్థాయిలో రైతాంగాన్ని నిలబెట్టారు. ఇవాళ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పన్నుల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇచ్చేది 10 మందికి ఇస్తా ఉన్నాడు, 100 మంది దగ్గర లాక్కుంటా ఉన్నాడు. ఇచ్చేది 10 రూపాయలు, 100 రూపాయలు లాక్కుంటా ఉన్నాడు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. ఇవాళ అన్నా క్యాంటీన్లు కట్టు, పండుగ కానుక కట్టు. ఆ రోజున రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు కట్ చేసినటువంటి గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మ ఒడిస్తానని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అది కూడా తూతూ మంత్రంగా అక్కడక్కడ కొంతమందికి ఇచ్చి నేను అందరికీ ఇస్తానని చెప్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. నా ఎస్సీ సోదరులు, నా బీసీ సోదరులు, నా మైనార్టీ సోదరులు అంటూ మోసం చేస్తాం. వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ వారు గాంధీనగర్ ధర్నా చౌక్లో నేడు, రేపు తలపెట్టిన 36 గంటల ధర్నాకు అనుమతి లేదని నార్త్ ఏసీపీ రవికాంత్ తెలిపారు. ఇప్పటికే అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల ధర్నాలతో ధర్నా చౌక్ నిండిపోయిందన్నారు. ఈ కారణంగా ఉపాధ్యాయ సంఘం ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ధర్నాలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో నార్త్ ఏసీపీ రవికాంత్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ వారు గాంధీనగర్ ధర్నా చౌక్లో నేడు, రేపు తలపెట్టిన 36 గంటల ధర్నాకు అనుమతి కోరారని అన్నారు.
ధర్నా చౌక్ ఖాళీ లేకపోవడంతో అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. ఇప్పటికే అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల ధర్నాలతో ధర్నా చౌక్ నిండిపోయిందన్నారు. ఈ కారణంగా ఉపాధ్యాయ సంఘం ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ధర్నాలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో సెక్షన్ 30, 114లు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు రేపు ఎల్లుండ 36 గంటలు ధర్నా చేస్తారని మాకు పర్మిషన్ కోసం పెట్టి ఉన్నారు. ధర్నా చౌక్లో మున్సిపల్ వాళ్ళు అలాగే అంగన్వాడీ వాళ్ళు ధర్నా చేస్తున్న దృష్ట్యా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఆ ధర్నాకి ఎటువంటి అనుమతులు ఇవ్వబడలేదు. ఎందుకంటే సెక్షన్ 144, సెక్షన్ 30 అమల్లో ఉంది. వాళ్ళు ఏదైనా చేయదలుచుకుంటే పర్మిషన్ తీసుకుని చేయాలి. ప్రస్తుతం దృష్ట్యా పర్మిషన్ వాళ్ళకి ఇవ్వబడలేదు. ఏదైనా ర్యాలీలు చట్ట వ్యతిరేకంగా కానీ ఏదైనా సభ నిర్వహించాలని చూస్తే మాత్రం వారిపై చట్ట ప్రకారం తగు చర్య తీసుకోబడుతుందని మీ ముఖంగా పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇది స్పెసిఫిక్ సెక్షన్స్తో కేసులు కట్టడం జరుగుతుంది. ఖాళీ లేదన్న ఉద్దేశమే తప్ప ఇంక వేరే 2 చోట్ల ఫుల్ అయ్యింది. అందుకే వాళ్ళకి ముందస్తు అనుమతి లేదన్నమాట. వాళ్ళకి అనుమతులు ఇవ్వబడలేదు. వాళ్ళు రేపు నుంచి 36 అవర్స్ ధర్నా చేస్తామని చెప్పున్నారు. దానికి అనుమతి ఇవ్వబడలేదని ముందుగా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళకి ఎటువంటి అనుమతులు ఇవ్వబడలేదు. వాళ్ళు ఏదైనా అన్లాఫుల్ అసెంబ్లీగా ఏర్పడినట్లయితే చట్ట ప్రకారం తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు జగన్ ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారని, అధికారంలోకి రాగానే వాటిని అమలు చేయకుండా విస్మరించారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. హామీలు నెరవేర్చాలని అడిగితే ఉక్కుపాదంతో నిరసనలను అణిచివేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేసి న్యాయమైన వారి సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మొగల్రాజ్పురంలోని తన కార్యాలయంలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు నెల రోజుల నుండి అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యమాలు చేస్తున్నారని, వారి సమస్యలు పరిష్కరించకుండా ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయమని మాత్రమే అంగన్వాడీలు కోరుతున్నారని అన్నారు. మరోపక్క మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నారని, వారు సమ్మెలో ఉండటంతో నగరంలో చెత్త పేరుకుపోయి నగరం కంపు కొడుతోందని విమర్శించారు. మున్సిపల్ కార్మికులకు 22 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. స్వచ్ఛ విజయవాడను చెత్త విజయవాడగా మార్చారని, దీనివల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని మండిపడ్డారు. పేదల ఆరోగ్యానికి భద్రత లేకుండా పోయిందని, అంతులేని నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేసి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. దుర్మార్గ పరిపాలనకు చరమగీతం పాడేందుకు ఇప్పటికే ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. చెత్త విజయవాడ నగరంగా ఈ వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవటం వల్ల ఇవాళ మొత్తం చెత్త అంతా కూడా రోడ్ల మీద ఉండి అంటువ్యాధులు ప్రబలే పరిస్థితి వచ్చింది. ఇది పూర్తిగా శీతాకాలం, రేపు ఫిబ్రవరి వరకు మరి ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు జనవరిలో చలి విపరీతంగా ఉంది. వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలే టైము. ఒకవైపు మళ్ళా కరోనా విజృంభిస్తూ ఉంది. కానీ మున్సిపల్ ఎంప్లాయీస్తో మాత్రం ఎవరూ కూడా, ప్రభుత్వ పెద్దలు ఎవరూ కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావట్లేదు. దీనివల్ల విజయవాడ నగరంలో ప్రజా ఆరోగ్యానికి ముప్పు వాటిల్లింది. విపరీతమైన జ్వరాలు ఉన్నాయి విజయవాడ నగరంలో. ఎందుకు వస్తున్నాయి జ్వరాలు? జ్వరాలు ఈ 15 రోజులు విపరీతంగా పెరిగినాయి. హాస్పిటల్ కిటకిటలాడిపోతూ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఏమో తీసేశారు ప్రైవేట్ హాస్పిటల్స్లో. ఎవరో కూడా ఆరోగ్యశ్రీని 1000 కోట్ల రూపాయలు మాకు బిల్లులు చెల్లించాలి, మేము ఆరోగ్యశ్రీ తీసుకోము అని ఆరోగ్యశ్రీలోంచి బయటకు వచ్చేసి హాస్పిటల్ బోర్డులు పెట్టారు, మేము ఆరోగ్యశ్రీ ద్వారా చూడమని చెప్పి. దుర్మార్గపు పరిపాలన మీద ప్రజలు ఆల్రెడీ అయితే డిసైడ్ అయిపోయారు, ఇక వీడు వద్దు బాబు, వీడి బాధ భరించలేమని.
జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓడిస్తారు. కానీ ఈ 3 నెలలైనా మేము బతుకుండాలి కానీ ఆఖరి పోరాటం చేస్తూ ఉన్నారు. రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్ ఎక్కడ పోటీ చేసినా మద్దతు ఇస్తానని తెలిపారు. అవసరమైతే వారి తరపున ప్రచారం చేస్తానని చెప్పారు. రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ హర్షకుమార్ను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నిన్న కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడలో శుభకార్యానికి వెళుతూ మార్గమధ్యంలో హర్షకుమార్ని కలిశారని అన్నారు. ప్రజల కోసం భవిష్యత్తును లెక్క చేయకుండా కాంగ్రెస్ను విడిచిపెట్టారని తెలిపారు. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో తాము పూర్తిగా విభేదించామన్నారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్ ఎక్కడ పోటీ చేసినా మద్దతిస్తారని తెలిపారు. అవసరమైతే వారి తరపున ప్రచారం చేస్తానని పేర్కొన్నారు. గతంలో జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉండేదని, ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ విపరీతంగా ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం చాలా సంతోషమని లగడపాటి వెల్లడించారు. లాలా పబ్లిక్ స్కూల్ గుంటూరులో మేము కలిసి చదువుకున్నాం. సుబ్బయ్య చౌదరి అని ఐఆర్ఎస్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ మన కస్టమ్స్ ఆఫీసరు, వాళ్ళ పాప రిసెప్షన్ నిమిత్తం రావడం జరిగింది. నేను ఎప్పుడు రాజమండ్రి వచ్చినా తప్పకుండా హర్ష్ కుమార్ గారిని అలాగే అరుణ్ కుమార్ గారిని ఇద్దరు కూడా, ఎందుకంటే కలవడం ఒక అది 4-5 ఏళ్ళకి అయిందాం కూడా వచ్చి ఇక్కడికి. ఎందుకంటే మేమంతా కూడా కలిసి పార్లమెంట్లో మీ అందరికీ తెలిసిన విషయమే, రాజకీయాలకు కూడా లెక్క చేయకుండా, పార్టీని కూడా లెక్క చేయకుండా, మనకి భవిష్యత్తు ఏంటని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆ రోజు సరే అది సాధించామా లేదా వేరే విషయమే, బట్ ప్రజలకు పక్షాన నిలబడి ఆ రోజు అన్ని విధాలు కూడా పోరాటం చేయడం జరిగింది. అందుకనే పర్సనల్గా వచ్చాను. అంతకుమించి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాలని, మంచి పదవులకు వెళ్ళాలని మటుకు నాకు ఆకాంక్ష ఎప్పుడు ఉంటుంది. సో అందుకని దాని గురించే ఒకసారి వచ్చి కుటుంబ సభ్యులతో పలకరిద్దామని వచ్చాను. రాజకీయాలు వచ్చే సమస్య లేదు, మళ్ళీ పొడి చేసే సమస్య లేదు. అది మటుకు ఆ రోజు 2009లో చెప్పాను. నేను రాష్ట్ర విభజన జరిగితే నేను రాజకీయాలు రాను, ఉండనని చెప్పాను. దాన్ని కట్టుబడే 14లో తప్పుకున్నాను. నేను తప్పుకున్నా కూడా హర్షకుమార్ ఏ పార్టీలో పోటీ చేసినా హర్షకుమార్కి నా మద్దతు ఉందని తెలియజేశాను. అలాగే ఇప్పుడు కూడా చెప్తాను, హర్షకుమార్, అరుణ్ కుమార్ ఎక్కడ పోటీ చేసినా, ఏ పార్టీ అయినా, ఏ నియోజకవర్గం నాకు సంబంధం లేదు. వాళ్ళకి వ్యక్తిగతంగా నా మద్దతు ఇప్పుడు ఉంటుంది. ఎక్కడ నేను రాజకీయాలు దూరంగా ఉన్నాను, ఏ అంచనాలు కూడా వేయట్లేదు. నేను వెళ్ళినంత వరకు ఎక్కువగా ఢిల్లీలో, అలాగే ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపార లావాదేవీలు అక్కడే ఉంటున్నాను ఎక్కువగా. సో నేను రాజకీయాల మీద మనసు పెట్టట్లేదు. ఎవరు వస్తారు, ఎవరు ఓడిపోతారని కూడా ఆలోచించట్లేదు. అదంతా వీళ్ళకే వదిలేస్తాను. వీళ్ళు ఆలోచించి రాజకీయాలు ఏముంది, కొత్త ఏం కాదు కదా. మరి ఎప్పుడు పోటీ ఉంటుంది. ఒకప్పుడేమో జాతీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్యన పోటీ ఉంటుంది. సో న్యాచురల్గా జాతీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి పోటీ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల మీద పోటీ ఉన్నప్పుడు మనం తమిళనాడులో చూసాం కదా. సో ఆ యొక్క పోరాటం కొంత డిఫరెంట్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఎవరి వ్యక్తిగత విషయం అది. సో ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళినా నాకేం సంబంధం లేదు, వాళ్ళ ఇష్టం అది. అది ప్రజలు నిర్ణయించాలి. ఎందుకంటే నేను రాష్ట్రానికి ఎప్పుడో సంవత్సరం అయింది నేను ఈ రాష్ట్రానికి వచ్చి. అంగన్వాడీ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, 108, 104 అంబులెన్స్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు మొత్తం విలువ జగన్ రెడ్డి తన విలాసాల కోసం తగలేసిన వేల కోట్ల ప్రజల సొమ్ము ముందు దిగదుడిపేనని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఇచ్చిన హామీ అమలు కోసం పోరాడుతున్న వారిపై లాఠీలు జులిపించి ఎస్మా చట్టాలు ప్రయోగిస్తారా అంటూ దుయ్యబట్టారు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, సర్వక్ష అభయాన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల మొత్తం విలువ జగన్ రెడ్డి విలాసాల కోసం తగలేసిన వేల కోట్ల ప్రజల సొమ్ము కన్నా తక్కువేనని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి మండిపడ్డారు. అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చకపోగా అక్రమంగా వారిపై ఎస్మా చట్టాన్ని ప్రభుత్వం ప్రయోగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం కూడా లేకుండా సమ్మె అణచివేతకు కుట్ర పన్నారని మండిపడ్డారు. జగన్ హామీలను నమ్మి గెలిపిస్తే అన్ని వర్గాల వారిని రోడ్డుకు ఈడ్చారన్నారు. తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ నెరవేర్చుకోవటం కోసం ఆందోళన బాట పట్టినటువంటి అంగన్వాడీ కార్యకర్తలపైన కానివ్వండి, అంగన్వాడీ వర్కర్స్ పైన కానివ్వండి, మిగతా అనేక వర్గాలపైన ప్రభుత్వం ఒక పక్కన పోలీసు లాఠీలతో వాళ్ళని చితకబాదటమే కాకుండా ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎస్మా చట్టాన్ని కూడా, గతంలో అంగన్వాడీ వర్కర్స్ ఎవరు కూడా ఎసెన్షియల్ సర్వీసెస్ కింద రారండి, లేదు, చట్ట ప్రకారం వాళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్ కింద లేరు. అయినా కూడా చట్టాలను ఉపయోగించి
వాళ్ళ ఆందోళనల్ని అణిచివేయటం కోసం కొత్తగా అంగన్వాడీ వర్కర్స్ని ఎసెన్షియల్ సర్వీసెస్ కిందకి తీసుకొచ్చి డిక్లరేషన్ ఆఫ్ సర్వీసెస్ రెండర్డ్ బై అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యాజ్ ఎసెన్షియల్ సర్వీసెస్, వాళ్ళను కొత్తగా ఎసెన్షియల్ సర్వీసెస్లోకి తీసుకొచ్చి ఎస్మా చట్టాన్ని వారిపైన ప్రయోగించినటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చట్టాల్ని ప్రయోగించి ఉక్కుపాదంతో తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు సాధించుకోవటం కోసం మీరు గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోమని మిమ్మల్ని అడిగినందుకు వాళ్ళని ఎసెన్షియల్ సర్వీసెస్ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి వారిని బెదిరింపులు గురి చేస్తారా? ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా తెలంగాణ కంటే 1,000 రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే సంవత్సరానికి పడేటటువంటి భారం ఎంతండి? కేవలం సుమారు 390 కోట్లు. అంగన్వాడీ వర్కర్స్కి 1 సంవత్సరం పాటు పెంచిన జీతాలు ఇవ్వటం కోసం అయ్యే ఖర్చు మీరు రిషికొండ ప్యాలెస్కి తగలేసినంత కూడా చేయదు. అమరావతి రాజధాని కోసం భూమిలిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించాలంటూ రాజధాని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరిగితే గానీ వార్షిక కౌలు చెల్లించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద ఉన్న ఏపీ సిఆర్డీఏ కార్యాలయం వద్ద అమరావతి రాజధాని రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అమరావతి రైతులు తలపెట్టిన నిరసనకు సిపిఐ నేతలు కె రామకృష్ణ, ముప్పాల నాగేశ్వరరావు, పలువురు నేతలు మద్దతు పలికారు. గత ఏడాది మేలో ఇవ్వాల్సిన కౌలు 8 నెలలు గడిచినా ఇప్పటికీ చెల్లించకపోవడం దారుణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోలె పట్టి కౌలు వేయాలంటూ అధికారులను అర్థించారు. అలాగే అసైన్డ్ రైతులు, భూమి లేని కూలీలను ఆదుకోవాలని నినాదాలు చేశారు. సిఆర్డీఏ డిప్యూటీ కమిషనర్కు రైతులు వినతి పత్రం సమర్పించారు. 1 రూపాయి కూడా తీసుకోకుండా భూములు ఇచ్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రకంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి రైతులను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1 రూపాయి కూడా తీసుకోకుండా భూములు ఇచ్చినందుకు ఈ రకంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరిగితే కానీ వార్షిక కౌలు చెల్లించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కౌలు నగదును చెల్లించేందుకు ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తోందని పేర్కొన్నారు. భూములు ఇచ్చిన 29,000 మంది రైతులకి గత 8 మాసాలుగా 1 రూపాయి కౌలు లేదు. అదేమంటే కోర్టు పేరుతో ఒక మాట, మేము అప్లోడ్ చేసామని వీళ్ళు చెప్పడం, గవర్నమెంట్ కావాలని రైతుల మీద కక్షతో 8 మాసాలుగా ఇవ్వటం లేదు. 100 కోట్లు 1000 కోట్లు అనేక స్కీముల్లో డబ్బులు ఇస్తున్న వాళ్ళు రూపాయి పారితోషికం తీసుకోకుండా రాష్ట్రాభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన ఈ త్యాగమూర్తుల్ని ఇలా వంచడం, హింసించడం బుద్ధి జ్ఞానమున్న ఏ ప్రభుత్వమైనా చేస్తుందా? పెన్షన్దారులకి సన్నకారు, చిన్నకారు, రైతు కూలీకి రావాల్సిన పెన్షన్లని కూడా బకాయిలు పెట్టి రోజుకొక కొర్రీ చెప్తా వాళ్ళని జీవనాధారమైనటువంటి ఏ రకమైన పనులు లేకపోయినా కూడా పెన్షన్ లేకుండా, కౌలు లేకుండా వీళ్ళు చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. దాని మీద వారికి మొదటిసారిగా విన్నపము చేద్దామని ఇంతకుముందు జేఏసీ తరఫున చాలాసార్లు కమిషనర్ గారు కలిసి విన్నవించాము. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మేము కలిసి దీన్ని విన్నవించుకొని మీరు త్వరితగతిన ఇది చేయకపోతే తదుపరి మేము ఏమేమి చేయాలనేది మేము ఆలోచించుకుంటామని చెప్పాము. జగన్ రెడ్డి పదవిలోకి రావడానికి, సీఎం కావడానికి రాష్ట్ర యువత ఎంతో సహకారమిస్తే ఈరోజు వారి భవితను అంధకారంలోకి నెట్టేసి మత్తుకు బానిసలను చేశారని బీజేపీ సీనియర్ నాయకులు కిలారు దిలీప్ దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి యువత ఉద్యోగాలపై శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. జగనన్న మా జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని డిమాండ్ చేస్తూ బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మెట్టా వంశీకృష్ణ విజయవాడ జింకానా గ్రౌండ్స్లో నిన్న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు బీజేపీ సీనియర్ నాయకులు కిలారు దిలీప్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సి విడుదల చేసి 25,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తానని, ఖాళీగా ఉన్న 6,000 పోలీసు ఉద్యోగాలు ఇస్తానంటూ పచ్చి అబద్దాలు ఆడారని అన్నారు. నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారి వయస్సు కూడా దాటిపోతోందన్నారు. కేవలం 2,50,000 వాలంటీర్లకు 5,000 రూపాయలు ఇచ్చి అదే ఉద్యోగం అంటే అంతకన్నా పెద్ద నేరం ఇంకొకటి లేదన్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం గత 27 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గమన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే ప్రజల చీత్కారానికి జగన్ రెడ్డి గురికాక తప్పదని పేర్కొన్నారు.
పోలీసుల పోస్టులను నేను భర్తీ చేస్తానని మీరు వాగ్దానం చేశారు ఆ రోజు. ఇవాళకి 5 ఏళ్ళు పూర్తి అయింది. నువ్వు ఇచ్చిన 2,50,000 వాలంటీర్లు ఉద్యోగాలే అని నువ్వు అనుకుంటే 5,000 వేతనంతో ఏ విధంగా జీవనం సాగుతుందని కూడా నేను అడుగుతున్నాను. 5,000 ఒక జీతమా? వారికి గవర్నమెంట్ కి రావాల్సిన ఎటువంటి సహకారాలు లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలకి రావాల్సిన పర్క్స్ ఏ విధంగా ఇటువంటి వాలంటీర్స్ కి వస్తాయని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. అవి ఉద్యోగాలుగా నువ్వు ప్రకటిస్తే అంతకంటే నేరం ఇంకోటి లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి గత 27 రోజులుగా సమ్మె బాట పట్టిన అంగన్వాడీపై వైసీపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడం ఏమాత్రం సమంజసం? ఇవాళే వారికి లాస్ట్ డే అని కూడా గవర్నమెంట్ చెప్తాంది. జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేయాల్సింది ఏంటంటే, ఇంకా నీ ప్రభుత్వానికి ఇవాళ ప్రజలు నీకు ఎస్మా ప్రయోగం నీకు జరుగుతుందనేది కూడా నీకు గుర్తు చేస్తున్నారు. గవర్నర్పేటలోని చుండూరు వెంకటరెడ్డి నగరపాలక సంస్థ పాఠశాల వార్షికోత్సవం నిన్న సాయంత్రం ఘనంగా నిర్వహించారు. పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రముఖ నేపథ్య గాయకుడు నాగూర్బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తన పాఠశాల జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. గవర్నర్పేటలోని చుండూరు వెంకటరెడ్డి నగరపాలక సంస్థ పాఠశాల వార్షికోత్సవం నిన్న సాయంత్రం ఘనంగా నిర్వహించారు. పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రముఖ నేపథ్య గాయకులు నాగూర్బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తన పాఠశాల జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి హాజరయ్యారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. నాగూర్బాబుకు జ్ఞాపిక ఇచ్చి సత్కరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం, పూర్వ విద్యార్థులు, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, ఉపాధ్యాయులు ఆయేషా, కుమార్, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ స్కూల్ అభివృద్ధికి 2,15,000 రూపాయలు ఇచ్చి ఒక డయాస్ను కట్టించడం జరిగింది. దీంతోపాటు చాలామంది చదువుకున్నటువంటి వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఇందులో చాలామంది ప్రముఖులు ఉన్నారు. మను గారు కానీ, కార్పొరేటర్లు, లేకపోతే ఇతర సబ్ ఇన్స్పెక్టర్స్, ఇలా రకరకాలుగా ఇక్కడ సివిఆర్ స్కూల్లో చదువుకున్నటువంటి వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే చదువు మీద ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వము నాడు నేడులో ఈ స్కూల్లో 65 లక్షల రూపాయలతో బ్రహ్మాండంగా డెవలప్ చేసాము. అలాగే 1 కోటి రూపాయలతో, 1.5 కోటితో 10 క్లాస్ రూములు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నిర్మించడం జరిగింది. అలాగే 206 మందికి సివిఆర్ స్కూల్లో అమ్మఒడి పడతా ఉంది. ఈ స్కూల్లో ఒక జూనియర్ కాలేజీ, మహిళా జూనియర్ కాలేజీని కూడా శాంక్షన్ చేశాము. 69వ వార్షికోత్సవం సివిఆర్ స్కూల్ హై స్కూల్ జరుపుకుంటున్న సందర్భంగా వచ్చి పూర్వ విద్యార్థులందరినీ కలిసే అవకాశం, చిన్నారులందరినీ కలిసి వాళ్ళకు బ్లెస్సింగ్ ఇచ్చే అవకాశం యాజమాన్యం కల్పించారు. సో ఈ సందర్భంగా వచ్చినటువంటి మిత్రులందరినీ, ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కొంతమంది మిస్ అయి ఉండొచ్చు. మోస్ట్లీ అందరూ ఇక్కడ ఇవాళ ఈ స్కూల్కి కలుసుకునే అవకాశం, విద్యార్థులందరూ కలుసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. విద్యార్థులందరూ బాగా చదివి వాళ్ళందరూ లైఫ్లో పైకి రావాలని మరి ఈరోజు వార్షికోత్సవం చేయటం అనేది చాలా సంతోషం. అది హెచ్ఎంగా సుబ్రహ్మణ్యం గారే చేశారు. మరి ఇక్కడ కళాశాలలో కూడా ఒక స్టేజీ, ఇన్ని సంవత్సరాల నుంచి స్టేజీ లేదు. ఆ స్టేజీని కూడా సుబ్రహ్మణ్యం గారు మరి దాతలని ఆధారంగా తీసుకొని దాతల దగ్గర నుంచి మాట్లాడి మరి ఈ స్టేజీ ఏర్పాటు చేసి మైక్ ఏర్పాటు చేసినటువంటి సుబ్రహ్మణ్యం గారిని, అలాగే ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ వార్షికోత్సవం సందర్భంగా పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని, పిల్లలందరూ కూడా భవిష్యత్తులో పైకి రావాలని ప్రోత్సహించడం కోసం మేమందరం కూడా ఇక్కడ అతిథులుగా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా మిస్ అవ్వకుండా ఇక్కడ మరి హెచ్ఎం గారి ఆధ్వర్యంలో మంచిగా చేయటం, పిల్లలందరూని కూడా క్రమశిక్షణగా చూసుకోవటం, స్కూల్లో ఫంక్చువాలిటీ మెయింటైన్ చేసే విధంగా ముందుకు నడిపించడం, పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఇక్కడ బాటలు వేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని, హెచ్ఎం గారిని, టీచర్స్ని అందరినీ పేరు పేరుని అభినందిస్తూ పాఠశాల 1945లో జన్మించిన పాఠశాల ఇప్పుడు ఇదే మొదటిసారిగా మద్దిపట్టు సుధాకర్ గారి సౌజన్యంతో ఈ కళావేదికను నిర్వహించి మొట్టమొదటి యానివర్సరీ దీంట్లో ఇప్పుడు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా దీనికి కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు, మన ఎమ్మెల్యే గారు వస్తున్నారు, దారిలో ఉన్నారు. మా ఎమ్మెల్యే గారికి, మా కార్పొరేటర్ గారికి, నలిబండ బాలస్వామి గారికి, అలాగే డిఓ గారికి,
అందరికీ పాఠశాల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ అంబేద్కర్ స్మృతివనం మానవాళికి కీర్తి తెస్తోందని పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు అభిప్రాయపడ్డారు. గుణదల్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సామాజిక న్యాయ మహాశిల్పం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా 5వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబేద్కర్ ఇతర నేతలు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆదర్శప్రాయుడన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ఏర్పాటు చేయటం అంటే నిజంగా ప్రపంచ స్థాయిలోనే చెప్పుకోదగ్గ విషయం. మరి ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతగా ఇది ఉంది. రాజ్యాంగమే ఈ రోజున అమలు చేస్తామనంటే ఈ రోజున పూర్తి చేసే స్వతంత్రం ఉందంటే డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారు పుణ్యమని చెప్పి చెప్పుకోవటానికి ప్రథమ కారణం. ఎందుకంటే ఈ రోజున ఓటు హక్కు కల్పించి ఇవన్నీ చేసి ఆ రోజున అంబేద్కర్ గారు చదువుకునేటప్పుడు అంటరానితనం ఇవన్నీ ఎన్నో అనుభవించి ఎన్నో బాధల కష్టాలు అనుభవించి ఒక రాజ్యాంగం నిర్మించి రాజ్యాంగం తయారు చేసి ఈ రోజున ఆ రాజ్యాంగాన్ని అందరూ అమలుపరిచి అదే విధిగా కొనసాగిస్తున్నారంటే నిజంగా చాలా చెప్పుకోదగ్గ. ఈ ఒక విజయవాడకి ఒక మణిహారంగా దాదాపు స్వరాజ్య మైదానంలో 20 ఎకరాలతో కూడిన స్థలాన్ని ఈ విగ్రహానికి అందించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మన దళితుల పట్ల బీసీ మైనార్టీల పట్ల ఎంతో ప్రేమగా మన రాజ్యాంగం కల్పించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించుకోవడం అనేది చాలా శుభపరిమాణం. ఈ రోజున ఈ నియోజకవర్గంలో చూస్తే దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో దళితుల పట్ల కానీ బీసీ మైనార్టీల పట్ల కానీ ఎంతో ప్రేమగా ఉంటారు. ఈ గద్దె రామ్మోహన్ గారు ఉన్నారంటే దళితుల పట్ల ఎప్పుడైనా కానీ మా ఏరియాలో కానీ రావడానికి కూడా మా అభివృద్ధి చేయడానికి కూడా ఈ 10 ఏళ్ళలో కూడా అతను కుదరలేదు. దేవినేని అవినాష్ గారు వచ్చిన తర్వాత మా దళితుల పట్ల కానీ మా అట్టడుగు వర్గాల దగ్గర కానీ అభివృద్ధి చాలా చేశారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నూజివీడి రోడ్లోని ఒక ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల సమావేశం నిన్న ఉత్సాహభరితంగా సాగింది. ఏలూరు సర్ సిఆర్ రెడ్డి కళాశాలలో 1987-89 సంవత్సరం ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన విద్యార్థులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. 33 సంవత్సరాల తరువాత తొలిసారి కలుసుకున్న వీరు ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకొని ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. కాలేజీ రోజుల్లో చేసిన అల్లరిని గుర్తు చేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. హైదరాబాద్ జేఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిన్న జరిగిన వైశ్య లైమ్ లైట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ఐకానిక్ స్విమ్మర్ ఆఫ్ ఇయర్ అవార్డును విజయవాడ నగరానికి చెందిన సీనియర్ మహిళా స్విమ్మర్ విజయశ్రీ గుప్తా అందుకున్నారు. గతంలో విజయశ్రీ గుప్తా కృష్ణానదిని అవలీలగా ఈదేశారు. 70 ఏళ్ల వయసులో ఎన్నో జాతీయ రాష్ట్ర స్థాయి పోటీల్లో మెడల్స్ సాధించి ఔరా అనిపించారు. కంచికామకోటి పీఠాధీశ్వరులు శ్రీ చంద్రశేఖేంద్ర సరస్వతి స్వామివారి 30వ ఆరాధనోత్సవం విజయవాడ రూరల్ మండలం నొన్నలోని చిన్న కంచిలో నిన్న వైభవంగా జరిగింది. వేద పండితులు మహాన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకం చేసి స్వామివారి అభిషేకం చేశారు. అనంతరం అలంకరణ అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 32 మంది వేద పండితుల శాస్త్రీయంగా అర్చించి ఆరాధన కార్యక్రమాన్ని జరిపించారు. अस्मत् परमगुरोः महादेवेश्वर सरस्वती देवः पाकिस्ताने स्वागतम् पाकिस्ताने नवासनं स्वागतं पाकिस्ताने स्वागतम् इदमासनं स्वागतमिदं प्रपाद्यम् शुक्रमसि स्वागतं प्रपाद्यं शुक्रमसि